శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనేశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు, పూర్ణశుభుడు, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము 12 రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో, అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజుమార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఇన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజః గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చరః రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుః అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే, బుధ శుక్ర రవిలు, బుధుడు, శుక్రుడు, రవి, ఈ 3 గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు గనక వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్ధము అంటే 45 రోజులు, నెలనర అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురుర్ద్వాదశ మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక
ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. త్రింశన్ మాసం శనైశ్చర, 30 నెలలు 30 నెలలు శనైశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనైశ్చరుడు సంచరిస్తాడు. కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనీశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ, అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే సంవత్సరన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూయించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూయిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో. రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల, అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి, వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుతుంటుంది. అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమిపైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 రోజున వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్ర త్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 25 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో. అంటే ఇక్కడ చూడండి 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు మళ్ళీ. అంటే రుజు మార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత
ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి? అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం? కుజస్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజస్తంభనము ఈ రెండు రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజస్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. మకర రాశి వారికి కుజస్తంభనం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ సంవత్సరము అంగారకుడు స్తంభనం మూలకంగా మిథున, కర్కాటక రాశులలో సంచరిస్తున్నాడు. అయితే ఈ మకర రాశి వారికి మిథున రాశిలో సంచరించడము శుభప్రదం, కర్కాటక రాశిలో సంచరించడము ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ షష్టమ స్థానంలో, 6వ స్థానంలో ఏ రోజులలో సంచరిస్తున్నాడు అని అంటే 26 ఆగస్టు నుండి 20 అక్టోబర్ వరకు 54 రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది షష్టమ స్థానం, శుభ ఫలితంగా ఉంటుంది. ఇక దాని తర్వాత మళ్ళీ 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇక్కడ ఒక 72 రోజుల పాటు అనుకూలంగా ఉన్నాడు. అంటే మిథున రాశిలో మొదలు 54 రోజులు, దాని తర్వాత 72 రోజులు సంచరిస్తున్నాడు. ఓవరాల్గా 126 రోజులు మిథున రాశిలో సంచరించడం మూలకంగా షష్టమ స్థానంలో ఈ మకర రాశి వారికి సంచారం ఉంటుంది. ఇది చాలా కలిసి వచ్చేటువంటి అంశం. ఈ సమయంలో ఏం జరుగుతుంది అంటే 6వ స్థానం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఈ మకర రాశి వారిపైన అని మనం చూసినట్టయితే, ఈ 6వ స్థానం మూలకంగా మీకు ఆరోగ్య సమస్యలు ఉండవు, చాలా ఆరోగ్యంగా ఉంటారు. అంటే మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మూలకంగా ఆరోగ్య సమస్యల నుండి మీరు విముక్తులవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, ఓపికతో పనులు చేస్తారు. తర్వాత బంధువులు, దగ్గర వాళ్ళు, వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. దాని మూలకంగా ఏంటంటే అదృష్టం మీకు కలిసి వస్తుంది. ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఎఫర్ట్స్ పెడతారు. ఎఫర్ట్స్ పెట్టడం మూలకంగా అది కొంత పని ముందుకు జరుగుతుంది. దాని తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు ఈ సమయంలో బాగా ఉంటుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా తండ్రి యొక్క సహాయం మీకు బాగా అందుతుంది. అన్ని విషయాల లోపల మీకు తండ్రి అండదండగా ఉంటాడు. ఈ సమయంలో ఆయన ఆలోచనలు, ఆయన అనుభవము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మూలకంగా మీరు దాన్ని యథావిధిగా అమలు చేస్తారు. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు, శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక సంతోషంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాకపోతే వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది, పారిశ్రామికవేత్తలకు కూడాను ఈ సమయం బాగా ఉంటుంది. ఓవరాల్గా మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇక మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు? 20 అక్టోబర్ నుండి 21 జనవరి వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచారము సప్తమం అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 7 జూన్ వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 91 రోజుల ముందు, దాని తర్వాత 64 రోజులు కూడాను ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచారము సప్తమ స్థానం అవుతుంది. సప్తమ స్థానం కొంత ప్రతికూలంగా ఉంటుంది. సప్తమ స్థాన సంచారంలో మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని అంటే, ముఖ్యంగా ఇంటి వాతావరణము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆలోచనలు, అవసరమైనటువంటి చర్చలు, ఏదో ప్రాధాన్యం లేనటువంటి విషయం గురించి మన ఇంట్లో తగాదాలు, ఇలాంటివి తలెత్తుతాయి. తర్వాత వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు, ప్రారంభించినటువంటి పనులు పూర్తి కాకపోవడము,
తర్వాత ఉద్యోగస్తులు ఆఫీసులో కొంత ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కొంటారు. అంటే హైయప్స్తోని కానివ్వండి, కొలీగ్స్తోని కానివ్వండి, చేస్తున్నటువంటి పని లోపల మనకు గుర్తింపు లేకపోవడం మూలకంగా అసహనము, ఒక నైరాశ్యం ఏర్పడేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కొన్ని ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి, ఊహించని ఘటనలు ముందుకు వస్తాయి. కనుక ఆకస్మికంగా జరగడం అనేటువంటిది ఒక సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేటువంటి సమయం. ఇక వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ పార్ట్నర్స్తో మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయం లోపల వాహనముల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. భూముల తగాదాల జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీరు ఏవైనా కూడా వాహనం కానివ్వండి, భూమి కానీ, ప్లాట్ కానీ, ఇల్లు కానీ కొనాలనుకున్నట్టయితే కొన్ని రోజుల కొరకు పోస్ట్పోన్ చేసుకోండి. ఇలాంటివి మీరు కొన్ని పాటించినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా ఏంటంటే మకర రాశి వారికి మొదటి అంటే మీ మిథున రాశిలో సంచరించినటువంటి సమయం అద్భుతంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు జాగ్రత్త పడాలి. అయితే ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్న సమయం లోపల మీరు భగవంతుడి అనుగ్రహం కొరకై సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నటువంటి సందర్భం లోపల అంగారక జపం కూడాను మీరు చేసుకోండి. ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఉపయోగించుకోండి. శుభం.